సిద్దిపేట జిల్లా గజ్వేల్లో తలకొక్కుల లక్ష్మణ్ జన్మదిన వేడుకలు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ తలకొక్కుల లక్ష్మణ్ తన ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ సమాజంలో ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. అనంతరం తలకొక్కుల లక్ష్మణ్ కుమార్ దుర్గాప్రసాద్ మధుసూదన్లు మాట్లాడుతూ మా నాన్న జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు, పద్మశాలి సంఘం నాయకులు, స్థానిక పుర ప్రముఖులు తలకొక్కుల లక్ష్మణ్ కు శాలువాలు కప్పి పూలమాలలతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, భగవంతుడు ఆయనకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ అధ్యక్షులు గాడిపల్లి భాస్కర్, లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు డాక్టర్ కుమారస్వామి, పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షులు దేవదాస్, పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు దేవులపల్లి రాజారాం, మాజీ అధ్యక్షులు గాడిపల్లి శ్రీనివాస్, కుల పెద్దలు ఆడపు బాలచంద్రం, చేనేత సహకార సంఘం అధ్యక్షులు స్వర్గం రాజేశం, పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి గాడిపల్లి రాజు, యువజన అధ్యక్షులు ప్రేమ్ కుమార్, సిద్దిపేట జిల్లా పద్మశాలి ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి దేవసాని వాసుదేవ్, పద్మశాలి సంఘం కోశాధికారి దేవసాని హనుమాన్ దాస్, దేవసాని పోషెట్టి, తెలకొక్కుల రాజేశం, సురేష్, రమేష్, లయన్స్ పరమేశ్వరాచారి, ఎర్రం శ్రీనివాస్, దొంజల సత్యనారాయణ, మల్లేశం గౌడ్, వెంకటేష్, శ్రీనివాస్, తెలకొక్కుల లక్ష్మణ్ కుటుంబ సభ్యులు, పద్మశాలి సంఘం కుల పెద్దలు, వివిధ రాజకీయ నాయకులు, యువజన సంఘాల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మా నాన్నగారు తలకొక్కుల లక్ష్మణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన 80 ఏళ్లలో ఆయన సాధించిన విజయాలు ఎంతో మందికి, నేటి యువతకి స్ఫూర్తిదాయకం. ఆయన రాజకీయ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, అగ్రికల్చర్ రంగంలో రైతు నాయకుల్లాగా, చెరుకు రైతు నాయకుల్లాగా ఇలా ఎన్నో సేవలు అందించారు. ఆ తర్వాత అటు పిమ్మట తన పిల్లల్ని ప్రాపర్గా జీవితంలో సెటిల్ చేసిన తర్వాత ఆయన సేవా రంగంలోకి అడుగుపెట్టి సిపిటిసి మెంబర్గా, డిగ్రీ కాలేజ్ సిపిటిసి మెంబర్గా, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్గా, అలా కాకుండా సొంతంగా ఒక గుడిని నిర్మించి, మైసమ్మ గుడి, బంగారు మైసమ్మ గుడిని నిర్మించి ప్రజలకు ఇలా ఆధ్యాత్మిక పరంగా మరియు సేవా రంగంలో వృద్ధులకు నేటి తలకొక్కుల లక్ష్మణ్ భిక్ష గారు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని విశేషమైనటువంటి మాజీ చైర్మన్ గారు, మరి మా కుల పెద్దలు, బంధువులు, శ్రేయోభిలాష్ అందరికీ కూడా పేరు పేరున పద్మశాలి సంఘం పక్షాన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నాకు చాలా సంతోషం. మరి కాకగారు స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ కరెక్ట్ 80 సంవత్సరాలు అవుతుంది. మరి వారు కూడా ఈరోజు 80వ జన్మదినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషం. మరి వారు గతంలో కూడా ఎన్నో రాజకీయంగా అన్ని పదవులు అనుభవించారు. గ్రామ పంచాయతీలు కూడా మెంబర్గా చేశారు. మరి వారికి రాజకీయంగా కూడా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి, పెద్దలు. మరి వారు ఈరోజు చూస్తూ ఉన్నాం సమాజం లోపల. మరి డబ్బుల వారు ఎంతోమంది ఉన్నారు సమాజంలో, కానీ అందరూ కూడా సమాజ సేవ చేయడానికి ముందుకు రావడం లేదు. మరి మా కాకగారు మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం సమాజంలో ఎన్నో కార్యక్రమాలు, పాఠశాలలో కానీ, విద్యార్థులకు కానీ, బీద వాళ్ళకు కానీ సమాజంలో ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి వారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. వారు ఈరోజు పెద్దలు గౌరవనీయులు మాజీ గ్రామ పంచాయతీ మెంబరు, అలాగే మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజంలో సైతం అనే విధంగా 80 సంవత్సరాలు పూర్తి చేసుకుని 81 సంవత్సరంలోకి అడుగుతున్నటువంటి పెద్దలు తలకొక్కుల లక్ష్మణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారి సతీమణి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ పెట్టి గత కొన్ని సంవత్సరాలుగా గజ్వేల్ ప్రాంతంలోనే కాకుండా జిల్లా వ్యాప్తిగా తన యొక్క ఆర్థిక సహాయంతో ఎన్నో సేవా కార్యక్రమాలు, విద్యారంగంలోనే కానీ, బీద ప్రజలకే కానీ, అన్నదాన కార్యక్రమాలే కానీ అన్నింటిలో పాల్పంచుకుంటూ ఈ ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నటువంటి పెద్దలు లక్ష్మణ్ గారు నిండా 100 ఏళ్ళు ఉండి జీవించి